2 నెలల కిందట భారత జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్కు తొలి పర్యటనలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శ్రీలంకపై టీ20 సిరీస్ను గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ కొనసాగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజేతగా నిలవటంపైనే కోచ్ గంభీర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకే బంగ్లాతో సిరీస్ అయినా సరే సీనియర్లను బరిలోకి దించాడు. ఈ క్రమంలో బంగ్లా మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడు టెస్టు సిరీస్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్తో సంభాషణ సందర్భంగా తమీష్ భారత ఆటగాళ్లను సున్నితంగా హెచ్చరించాడు. గంభీర్లోని అసలైన క్యారెక్టర్ ఇంకా బయటకు రాలేదని వెల్లడించాడు. విజయాలు సాధిస్తూ ఉంటే రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం కష్టం. ఎప్పుడైతే ఒక సిరీస్ లేదా ప్రధాన మ్యాచ్ను కోల్పోతామో అప్పుడు మన నైజం ఏంటనేది వెలువడుతుంది. గౌతమ్ గంభీర్ సత్తా ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పుడే అతడి కోచింగ్పై ఓ అభిప్రాయానికి రావటం సరైంది కాదు. భారత్కు ఓ మ్యాచ్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినప్పుడు అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటి వరకు క్యారెక్టర్పై అనవసరమైన కామెంట్లు చేయటం తగదు అని తమీమ్ వ్యాఖ్యానించాడు.